హలో ఆల్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. తొక్కి బ్రతుకుతా అనేవాడి ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు తట్టుకుని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. గతం నుండి నేర్చుకోవాలి, అంతేగాని దాని కారణంగా దిగులు పడకూడదు. నిజాయితీ, నమ్మకం లేని స్నేహాన్ని జీవితకాలం తక్కువ. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించమని అడగడానికి లైఫ్ టైం సరిపోదు. నీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది నీ వ్యక్తిత్వం, కానీ నీ వల్ల ఒకరు బాధపడుతున్నారంటే అది నీ గుణం. ఎవరేమిటి అన్నది నీకు అనవసరం, నువ్వేమిటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు? వారిని జడ్జ్ చేస్తావా? ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. కొందరు వ్యక్తులు వాళ్ళకి వచ్చిన కష్టాలు గట్టిగా అరిచి చెప్పలేరు. నవ్వుతూనో నటిస్తూనో తోసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. అదృష్టం అనేది వర్షపు నీళ్ళ లాంటిది. శ్రమ అనేది బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చేయాలంటే బావినే నమ్ముకోవాలి, కానీ ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు. మంచి వాళ్ళ దగ్గర రాముడిలా ఉండు, చెడ్డవాళ్ళ దగ్గర రావణుడిలా ఉండు. అప్పుడే బ్రతకడం సాధ్యం. నీ రహస్యాలన్నీ ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పవద్దు, ఎందుకంటే అదే నిన్ను నాశనం చేస్తుంది. ఎదుటివారిని జడ్జ్మెంట్ చేసినంత ఈజీగా వారి బ్రతుకులు సరిచేసుకోవడానికి అస్సలు ఆలోచించరు. వాళ్ళు జీవితం గురించి వాళ్ళు చూసుకోరు. ఈ సొసైటీలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు. ఇరుగు పొరుగు కథలు మొత్తం వీళ్ళకే కావాలి. వేరొకరి గురించి చెడుగా చెప్పేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. రావి చెట్టు ఆకులు గాలి వీయకపోయినా కదులుతూ ఉంటాయి. దానికి సంస్కృతంలో చల్లపత్రం అంటారు. జీవితం కూడా అంతే చంచలమని, ఇది గ్రహించమని దేవాలయాల్లో రావి చెట్టు నాటి పెంచుతారు. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారాముడు. గొప్ప వాళ్ళని చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసం ఓపికతో చూడండి. అప్పుడు మీ స్నానం కూడా గొప్పదే అవుతుంది. అప్పటి వరకు నీ ఆత్మస్థైర్యాన్ని బలంగా నమ్మితే చాలు. గుర్తుంచుకో, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పరుగు పందెంలో గెలవాలి అంటే ముందు పరిగెత్తాలి, కానీ వెనుక నిలబడి ముందున్నవాడిని గమనిస్తూ కూర్చుంటే ఎప్పుడూ వెనుకనే ఉండిపోతావు. డబ్బుని తక్కువగా వాడుకుంటే నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతో ఆడుకుంటుంది. నీవు జీవితంలో ఎవరిని విమర్శించకు. వీలైతే ప్రోత్సహించు లేదా సైలెంట్గా ఉండు. అంతేగాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. గుడి అనేది ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు అనేది ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం.
ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండిటిని సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే రిలేషన్ కంటే మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధం నిజమైన ప్రేమంటే. టైం ఎప్పుడూ ఒక చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. నీవు గెలిస్తే నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అదే నీవు ఓడిపోతే నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. ఎవడికంటే నీవు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. గుర్తుంచుకోండి, అబద్ధం అనేది నిజాన్ని దాయగలదు, కానీ నిజాన్ని ఎప్పటికీ మార్చలేదు. నీకు కుదిరితే కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చెయ్యి, అంతేకాని అపహాస్యం చేయకు. సంతోషకరమైన లైఫ్ గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. లైఫ్లో బాగా గుర్తుండిపోయేది శత్రువుల మాటలు కాదు, నీ కష్టకాలంలో నీకు దూరంగా ఉండే స్నేహితులు. మనీతో పొందగలిగేది ఏదీ శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అది స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఏదైనా. నీ సొంత కష్టంతో బ్రతుకుతున్నప్పుడు ఒకడికి సలాం కొట్టాల్సిన అవసరం నీకు లేదు. మనం జీవితంలో ఏది కోల్పోయినా సరే వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోకూడదు. పరిస్థితులు అనేవి భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి. బాధ నుంచి నేర్చుకున్న లెసన్స్ లైఫ్లో గొప్ప నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ప్రేమ అయినా బాధ అయినా వినపడకుండా ఆపగలం, కానీ కనపడకుండా ఆపలేము. చెయ్యని తప్పుకి ఈ సమాజం నిందిస్తుంది, నిలదీస్తుంది. దానికి భయపడి వెనుదిరుగుతావో ఎదురు తిరుగుతావో అంతా నీ చేతుల్లో ఉంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఓటమికి ధైర్యం ఎక్కువ, దాని ధైర్యాన్ని అణిచివేస్తేనే గెలుపు చేరువవుతుంది. నీవు ఎప్పుడైతే నీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటావో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడారులు కూడా సముద్రాలుగా మారతాయి. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవ్వరూ నమ్మరు. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. మీరు గెలుస్తూ ఉంటే మీతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. అదే మీరు ఓటమి, చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీ పక్క నుంచి మాయమైపోతుంది. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు, ఓడినా చివరికి వీరుడుగా మిగులుతావు. కానీ బురదలో దొర్లే పందితో పోరాడుకు, ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది.